మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించడన్న రీతిగా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథము 59వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథము 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నాము. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుని బిడలారా, దేవుని సంగమా, వాక్యాన్ని వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఈ యొక్క అధ్యాయము దావీదు రాస్తూ ఉన్నారండి. నా జీవితంలో నేను మీకు ఒక సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నానండి. అదేంటంటే, నా జీవితంలో నేను అనుభవించిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనం వేకువజామున లేచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామమును ప్రార్థిస్తామో ఆ ఆశీర్వాదం వేరండి. అంటే మధ్యాహ్నం ప్రార్థన చేయకూడదా, సాయంత్రం ప్రార్థన చేయకూడదా, 10ంటికి ప్రార్థన చేయకూడదా అంటే చేయొచ్చు, దాన్ని దేవుడు వింటాడు. కానీ ఎర్లీ మార్నింగ్ లేచి, తెల్లవారుజామున లేచి, ఉదయకాలమున లేచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క నామ స్మరణ చేస్తూ దేవుని బిరుదులను ఉచ్చరిస్తూ మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో స్తుతి ద్వారా కృప కలుగుతుందండి. గుర్తుంచుకోండి, స్తుతి ద్వారా కృప కలుగుతుంది, ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుందండి. కాబట్టి దావీదు అంటాడు, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ అన్నయ్య, ఉదయాన్నే లేచి దేవుని కృపను గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని కృప కోసం స్తుతి కేకలు వేస్తున్నావా? దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇంకనూ చీకటి ఉండగా కొండ ప్రాంతములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడంట. అలాగే మన పితరుడైన యోబు గారు కూడా అరుణోదయ దర్శనము లేచి తెల్లవారుజామున లేచంట పిల్లల కొరకు బలులర్పించేవాడంట. ఇలా మనం ఏ విధంగా చూసినా, ఇటు పాత నిబంధనలు అవ్వచ్చు, క్రొత్త నిబంధనలు అవ్వచ్చు, భక్తులు ఎక్కువగా తెల్లవారుజామున దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, దానిలో సందేహం లేదు. కానీ ఆ శ్రేష్టమైన సమయం దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుని కృప మన కుటుంబాల మీదకి వస్తుంది. ఇక్కడ ఒక మాట ఉందండి. దైవజనుడైన మోషే 90వ కీర్తనలో ఒక మాట అంటాడండి, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. చూడండి, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుమని దైవజనుడైన మోషే 90వ కీర్తనలు అంటారండి. కాబట్టి ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన వాత్సల్యత లేనిదే, ఆయన కనికరం లేనిదే మన కుటుంబాలు దీవించబడలేవు. మరి ఎందుకయ్యా కుటుంబాల్లో శోధనలు వస్తున్నాయి? ఎందుకయ్యా కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి? ఎందుకయ్యా ఆర్థిక ఇబ్బందులు అయిపోతున్నాయి? ఎందుకు పిల్లలు ఉన్నతమైన స్థితికి ఎదగలేకపోతున్నారు? ఎంత ప్రయాసపడినా ఫలితాన్ని చూడలేకపోతున్నానంటే, ఇదిగో ఆయన కృపను కీర్తించి చూడు, ఆయన నామమున ప్రార్థించి చూడు, ఆయన ఘనపరచడం నేర్చుకో, ఉదయకాల సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు నీ జీవితాల్లో చూస్తావు. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, వందనాలయ్యా. కీర్తనాకారుడైన దావీదు నాయన, ఇదిగో 59వ కీర్తన 16వ వచనంలో ఉదయమన దేవుని కృపను గురించి నేను ఉత్సాహగానం చేస్తానని ఆ చక్కటి ఆయా మాటను పలుకుతూ ఉన్నాడు ప్రభా. ఆ రీతిగా నాయన మేమందరం కూడా ఆయా ఎర్లీ మార్నింగ్ నాయన వేకుజామున లేచి ప్రభా నీ కృపను గురించి స్తుతి కేకలు వేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయా, మీరు ఇస్తున్న అమూల్యమైన సమయాన్ని మీకోసం వినియోగించే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. కష్టములలో, కన్నీళ్లలో, వేదనలో, దుఃఖములో, మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల కలిగించండి అయ్యా. సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, రైతులను ఆశీర్వదించండి, రైతుల పంటలు బాగా పండడానికి సహాయం చేయండి ప్రభా. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. జయ, అలాగే నాయన ప్రార్థన చేస్తున్నాం, చేతి పనులు చేసుకునే వారిని దీవించండి, కూలి పనులు చేసుకునే వారిని దీవించండి, ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వారిని దీవించండి. అందరి మీద నీ కృపనుంచండి ప్రభా. వాక్యాన్ని విన్న వారందరి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ పొందుకోమని
యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.